నెంబర్ సిస్టంలో మనం డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. భాజనీయత సూత్రాలు. డివిజిబిలిటీ రూల్స్. భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలలో ముందుగా మనం చూడాల్సింది జీరో నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏదన్నా నంబర్ అనేది జీరోను భాగించింది అనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుంది? 0. ఇప్పుడు అదే జీరో ఏదన్నా నంబర్ను తీసుకొని భాగించింది అనుకోండి, దీని వాల్యూ ఏమైతే మనం చెప్పలేము. నెక్స్ట్ ఏంటి? 1 తీసుకున్నాం మనం. ఇప్పుడు ఏదైనా నంబర్ని తీసుకొని మనం 1 చేత భాగించినాం అనుకోండి, దాని వాల్యూ ఏమొస్తుంది? అదే వస్తుంది. అదే 1 వేరే ఏదైనా నంబర్తో భాగిస్తే మనకు దాని వాల్యూ ఏంటో చెప్పలేము మనం. నెక్స్ట్ ఏంటి? 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇప్పుడు ఏదైనా నంబర్ తీసుకొని దాని లాస్ట్ 1 డిజిట్ అనేది 2తో భాగించబడితే అప్పుడు ఆ నంబర్ అనేది 2తో భాగించబడుతుంది. 2 స్క్వేర్ మీన్స్ ఏంటి? 4. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో భాగించబడితే ఆ నంబరు 4తో భాగించబడింది అని అంటాం. 2 క్యూబ్ అంటే ఏంటిది? 8. లాస్ట్ 3 డిజిట్స్ అన్నట్టు. లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో భాగించబడితే అప్పుడు మనకు ఆ నంబర్ 8తో భాగించబడింది అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది. ఇదేంటి? 2తో భాగించబడుతుంది. 2 యొక్క 2. నెక్స్ట్ ఏంటి? 48 ఉంది. 48 అనేది 4తో భాగించబడుతుంది. కానీ లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి కాబట్టి మనం ఒక 3 డిజిట్స్ నెంబర్ తీసుకున్నాము. 4 యొక్క 4 32. సో ఇది 4తో భాగించబడింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు 8 కోసం ఒక నంబర్ తీసుకుందాం మనము. 5 4 6 0 2 4 8. 8 యొక్క 8 24. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 8తో భాగించాలంటే జస్ట్ ఇట్లా లాస్ట్ 3 డిజిట్స్ చూస్తే ఆ 3 డిజిట్స్ అనేవి 8తో భాగించబడాలి. ఇది మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇది 8 యొక్క భాజనీయత సూత్రం. ఇప్పుడు 2 పవర్ 1 ఉంటే లాస్ట్ 1 డిజిట్. 2 పవర్ 2 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్. 2 పవర్ క్యూబ్ ఉంటే లాస్ట్ 3 డిజిట్స్. 2 పవర్ n ఉంటే ఎంత అవుతుంది? లాస్ట్ n డిజిట్స్ అనేది ఈ 2 పవర్ nతో భాగించబడతాయి. నెక్స్ట్ ఏంటి? 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటిది? ఇప్పుడు ఏదన్నా సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యలోనే అంకెల మొత్తం 3తో భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6. 4 + 5 + 6 ఎంత? 15. 15 3తో భాగించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? 1 + 5 అని కూడా రాసుకోవచ్చు. 6/3 ఎంత? 6 3 యొక్క 3 6. సో ఇది 3 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ ఏంటి? 5 యొక్క భాజనీయత సూత్రం ఏంటిది? మన లాస్ట్ డిజిట్ ఏముండాలి? అయితే 0 అని ఉండాలి, లేదంటే 5 అని ఉండాలి. ఇవి రెండిట్లో లేదన్నా కూడా ఆ నంబరు 5తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఏంటి? 6 యొక్క భాజనీయత సూత్రం ఉంటుంది. 6తో భాగించబడాలంటే అది 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. 2 3 6 కదా, అందుకే అది 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 9 0. ఇది 2తో భాగించబడుతుందా? 2.
లాస్ట్ ఎంత ఉంది 0 ఉంది 2తో భాగించబడుతుంది. ఇంకా ఇదే 1890 3తో భాగించబడుతుందా? భాగించబడుతుంది. 1 + 8 9 9 + 9 18. సో 3 వల్ల 18. ఇప్పుడు దీన్ని ఇట్లా కూడా చూడొచ్చు మనం 1 + 8 9. సో ఈ నెంబర్ అనేది 3తో భాగించబడుతుంది. మనం 6తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఏంటి? 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇది కూడా సేమ్ 3 లాగానే ఉంటుంది. ఒక సంఖ్యలోనే అంకెల మొత్తం 9చే భాగించబడితే ఆ నంబర్ అనేది 9తో భాగించబడుతుంది. ఇప్పుడు 3 9 6 8 1 అనే నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ ఈ అంకెలను మొత్తం యాడ్ చేస్తే మనకు 3 + 9 + 6 + 8 + 1. ఇప్పుడు ఇట్లా ఇది ఉంది 9 కట్ 6 + 3 9 8 + 1 9. సో ఈ నెంబర్ అనేది 9తో భాగించబడుతుంది. ఇప్పుడు మనం ఇలా అడిషన్ చేస్తే మళ్ళీ దీన్ని అడిషన్ చేయాలి, అట్లా లేట్ అవుతుంది. మీరు ఇలా చూసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటిది? 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలోని సరి స్థానాల అంకెల మొత్తం బేసి స్థానాల అంకెల మొత్తానికి మధ్య డిఫరెన్స్ అనేది 11 లేదా 0 ఉంటే ఆ నంబర్ అనేది 11తో భాగించబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 45 682 6 + 2 + 6 + 4 + 3 మైనస్ ఎంత 8 + 5 + 2 10 15 15 మైనస్ 10 15. సో 0 వచ్చింది. ఈ నెంబర్ అనేది ఇప్పుడు దేనితో భాగించబడుతుంది? 11తో భాగించబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 11 అయిపోయింది కదా, మనకు 12 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఈ 3 and 4 ఇవి రెండింటితో భాగించబడితే మనకు ఆ నెంబర్ అనేది 12తో భాగించబడుతుంది. ఇప్పుడు 3 × 4 3 4 12 కదా, ఆ నెంబర్ 3తో భాగించబడాలి, 4తో భాగించబడాలి. 13 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం. 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 4 1 6 7 అనే నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ 13తో భాగించాలంటే మనం ఏం చేయాలంటే 2 4 1 6 ప్లస్ ఒక నెంబర్ని వదిలే 7 × 4. ఇప్పుడు ఎంత అయింది? 2 4 1 6 + 28. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2 3 4. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం నెక్స్ట్ 2 4 4 4 ఇప్పుడు ఇది తీసుకొని ప్లస్ 4 లాస్ట్ నెంబర్ ఏముంది 4. లాస్ట్ నెంబర్ ఏముంది 4 4 × 4. ఇప్పుడు ఈ 244 + 16 ఎంత 260. నెక్స్ట్ ఈ 260 తీసుకుందాం. మనం ఈ 260 తీసుకొని దీంట్లో ఏంటి 0 వదిలేయాలి, ప్లస్ 0 × 4 ఎంత 26 వచ్చింది మనకు. ఈ 26 అనేది 13 చేత భాగించబడుతుంది. సో ఈ నంబర్ అనేది మనకి 13 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 14 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఏదన్నా ఒక నెంబర్ 14తో భాగించబడాలంటే అది
2తో భాగించబడాలి, ఇంకా 7తో భాగించబడాలి. 2×14 కదా, అంటే ఆ నంబర్ అనేది 2తో భాగించబడాలి, 7తో భాగించబడాలి. ఇది 14 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 15 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, ఏదైనా ఒక నంబర్ 15తో భాగించబడాలంటే అది 3తో భాగించబడాలి, నెక్స్ట్ 5తో భాగించబడాలి. ఈ రెండింటితో భాగించబడితే ఆ నంబర్ అనేది 15తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఏంటి 16 అంటే ఎంత, 2^4. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి 16 చేత భాగించబడితే ఆ నంబర్ అనేది 16తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఏంటి 17. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ 17తో భాగించబడాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం, 1 2 7 1 6. ఈ 1 2 7 1 6లో ఇప్పుడు ఈ 6ని ఏం చేయాలంటే మనం మైనస్ చేయాలి. 1 2 7 1 మైనస్ 6 × 5. ఇప్పుడు 1 2 7 1 మైనస్ 30 ఎంత వచ్చింది మనకు, 1 2 4 1. నెక్స్ట్ ఏంటి 1 2 4 1 తీసుకొని ఇప్పుడు 1 తీసుకోవాలి, మైనస్ 1 × 5 = ఎంత, 1 2 4 1 మైనస్ 5 119 వచ్చింది. ఇప్పుడు ఈ 119 అనేది 17తో భాగించబడుతుంది. 17 7s are 119. సో ఈ 1 2 7 1 6 అనే నంబర్ అనేది 17తో భాగించబడుతుంది. ఇది 17 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ ఏంటి 18. ఇప్పుడు ఏదైనా నంబర్ 18తో భాగించబడాలంటే అది 9తో భాగించబడాలి, నెక్స్ట్ ఏంటి 2తో భాగించబడాలి. 9 × 18 కదా. ఇవి రెండింటి గాసాబా ఒక్కటి అయ్యేటట్టు మనం మల్టిప్లికేషన్ అలా చేయాలి. ఇప్పుడు ఈ 18తోనైనా మనకేంటి 12, ఇంకేంటి 14 15. 12 అంటే ఎంత రాస్తాం, 3 × 4. 14 అంటే 2 × 7. 15 అంటే 3 × 5. 12తో భాగించబడాలంటే 3తో 4తో. ఇవి రెండింటి యొక్క గాసాబా మనకు 1 కదా. 14తో భాగించబడాలంటే 2తో 7తో. ఇవి రెండింటి గాసాబా కూడా 1. సో 18 యొక్క భాజనీయత సూత్రం ఇది. నెక్స్ట్ ఏంటి 19 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం. ఇప్పుడు ఒక నంబర్ తీసుకుందాం మనము, 2 1 7 9 3. ఇప్పుడు 2 1 7 9 3, దీంట్లో 3 తీసుకొని ప్లస్ 3 × 2 చేస్తే ఎంత వస్తుంది మనకు, 2 1 7 9 3 ప్లస్ 6 వాల్యూ ఎంత వచ్చింది, 2 1. ఈ 3 తీసుకోవద్దు, ఓన్లీ 2 1 7 9 ప్లస్ 3, ఎందుకంటే మనం ఈ 3ని ప్లస్ చేసి చేస్తున్నాం కదా. సో 2 1 8 5. నెక్స్ట్ ఇదే 2 1 8 5 ఇక్కడ తీసుకోవాలి, 2 1 8 5 ప్లస్ 2 1 8 5 తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి 5 తీసేయాలి. 5 తీసేసి మనం ఏం చేయాలి, 2 1 8 ప్లస్ 5 × 2 మనకి ఎంత వస్తుంది వాల్యూ, 228 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఈ 228 ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు 22 ప్లస్ 8 × 2, దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు, 22 ప్లస్ 16 అంతా 38. ఈ 38ని 19 అనేది భాగిస్తుంది. సో ఈ 21793 అనే నెంబర్ 19తో భాగించబడుతుంది. ఇది 19 యొక్క భాజనీయత సూత్రం. మనకేంటి 13 ఉంటే ఏం చేయాలి, ఆ లాస్ట్ చివరి నెంబర్
ఇప్పుడు ఈ లాస్ట్ చివరి నెంబర్ ఉంది కదా, ఈ చివరి నెంబరు ఇంటూ 4 చేయాలి 13 ఉంటే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటి, 17 ఉంటే ఏం చేయాలి, ఈ లాస్ట్ చివరి నెంబరు మైనస్ చేసి 5 చేయాలి. అదే 19 ఉంటే లాస్ట్ చివరి నెంబరు అడిషన్ చేయాలి, అడిషన్ చేసి ఇంటూ 2 చేయాలి. సో 13కి ఏమో 4, 17కి ఏమో 5, 19కి ఏమో 2. ఈ 3 గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. డివిజిబిలిటీ రూల్ మీద మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If 782154n is exactly divisible by 6, then find the sum of possible values of n. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If 782154n is exactly divisible by 6, then find the sum of possible values of n. ఇప్పుడు ఈ నంబర్ అనేది 6తోనే డివిజిబుల్ అయితే n యొక్క విలువల మొత్తం మనం కనుక్కోవాలి. ఇప్పుడు 7, 8, 2, 1, 5, 4n ఇది ఏంటి, 6తోనే డివిజిబుల్ అవుతుందంట. 6తోనే డివిజిబుల్ అవుతుందంటే మనం దేనితో చెక్ చేయాలి, అది 2తోనే డివిజిబుల్ కావాలి, 3తోనే డివిజిబుల్ కావాలి. 2తోనే డివిజిబుల్ కావాలంటే మనకు లాస్ట్ నెంబర్ ఏమి ఉండాలి, అయితే n = 0 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం n = 0 చూద్దాం. n = 0 పెట్టుకున్నాం. ఇక్కడ n = 0 పెట్టుకుంటే ఇది 2తోనే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తోనే డివిజిబుల్ అవుతుందో చూద్దాం. 3తోనే డివిజిబుల్ కావాలంటే మనకున్న ఈజీ ప్రాసెస్ ఏంటిది, 8 + 1 9, 7 + 2 9, 5 + 4 9. సో ఇప్పుడు 3తోనే కూడా డివిజిబుల్ అయింది. సో n వాల్యూ మనకి ఏమొస్తుంది, n వాల్యూ ఎంత వచ్చింది మనకు, 0 ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఒకసారి 2 పెట్టుకొని చూద్దాం. 2 పెట్టుకొని చూస్తే 2తోనే డివిజిబుల్ అవుతుంది. 3తోనే అవుతుందా చూడండి ఒకసారి, 3తోనే అవుతుందా, సేమ్. 8 + 1 ఎంత, 8 + 1 ఎంత, 9, 7 + 2 ఎంత, 9, 5 + 4 ఎంత, 9, ఇంకొక 2 ఉంది. సో ఇదేంటి, n వాల్యూ 2 కాదు మనకి కదా. సేమ్ అట్లనే 4 పెట్టుకున్నాం అనుకో, n ప్లేస్లో 4 పెట్టుకున్నాం అనుకో, సేమ్ 4 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, n ప్లేస్లో 6 పెట్టుకున్నాం. 6 పెట్టుకుంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు n ప్లేస్లో 6 పెట్టుకుంటే 3 ఎక్కం 3 × 6, సో 6 అనేది n వాల్యూ అవుతుంది. అదే 8 పెట్టుకున్నాం అనుకో, 8 పెట్టుకుంటే 3తోనే మళ్ళీ పోదు. సో n వాల్యూ మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది, 6 వచ్చింది. సో అడిగిన క్వశ్చన్ ఏంది, ఫైండ్ ద సమ్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n. సమ్ ఆఫ్ అడిగిండు అంటే 2 అడిషన్ చేయాలి కదా. 0 + 6 ఎంత, 6. ఓకే, మన ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఒక ప్రాబ్లం చూద్దాం. If 2, 3, 4, 5n 7, 3p is exactly divisible by 12, then find the smallest possible value of 2p + 3n. ఇప్పుడు ఈ నంబర్ అనేది 12తోని భాగించబడితే 2p + 3n యొక్క వాల్యూ అనుకోవాలి. అదేమవుతుంది మనకి, ఫస్ట్ 2, 3, 4, 5n 7, 3p డివైడెడ్ బై 12. ఇది 12తోని భాగించబడాలంటే మనకి ఏంటి డివిజిబిలిటీ రూల్, 4తోని భాగించబడాలి, 3తోని భాగించబడాలి. ఫస్ట్ 4తోని చెక్ చేద్దాం. p = 2 తీసుకున్నాం అనుకో, మనం ఈ లాస్ట్ 2 డిజిట్ చెక్ చేస్తాం కదా, 4తోని భాగించబడాలి. 4 ఎక్కం 4 × 32, సో 4తోని భాగించబడుతుంది. 3తోని భాగించబడాలంటే మనకు రూల్ ఏంటిది, వీటి మొత్తం 9 3తోని భాగించబడాలి. ఇప్పుడు 4 + 5 9, 7 + 2 9, 3 + 3 6 అంటే 3తోని భాగించబడుతుంది. ఇంకేముంది, 2 ఉంది. 2 ప్లస్ ఇక్కడ n = ఎంత పెట్టుకోవాలి, 1 పెట్టుకుంటే 3 అవుతుంది.
సో 3తోనే భాగించబడుతుంది. ఇప్పుడు n వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మనకి 2p ప్లస్ 3n వాల్యూ ఎంత అయింది మనకి? 2 × 2 ప్లస్ 3 × 1 4 ప్లస్ 3 7 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటిది? ఫైండ్ ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ 2p ప్లస్ 3n, అతి చిన్న విలువను కనుక్కోమన్నాడు. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ p = 6 కూడా పెట్టుకోవచ్చు కదా. 6 పెట్టుకుంటే p = 6 పెట్టుకుంటే ఎంత అవుతుంది? 4 × 4 = 36 అవుతుంది. అంటే 4తోనే అయిపోయింది. నెక్స్ట్ 3తో చెక్ చేస్తే 4 + 5 9, 7 + 2 9, 3 + 3 6. ఇది కట్ అయిపోయింది. ఇక్కడ 6 ఉంది. n వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అప్పుడు p = మనం 6 పెట్టుకుంటే n వాల్యూ ఎంత అయింది? 0 అయింది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × p వాల్యూ ఎంత? 6 ప్లస్ 3 × 0 0 12. 6 కన్నా 12 పెద్దదే కదా. ఇక్కడ అడిగింది ఏంటి? స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూస్ అడిగింది. సో మన ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఇది ఆన్సర్. ప్రాబ్లం చూద్దాం. If 1, 5, 6, 7 and 3, 4 is exactly divisible by 11, find the smallest value of n. ఇప్పుడు 1, 5, 6, 7, n, 3, 4 ఇది అనేది 11తోనే భాగించబడితే n వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు మనల్ని. సో 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సరిస్థానాల మొత్తం మైనస్ బేసి స్థానాల మొత్తం, లేకుంటే అది బేసి స్థానాల మొత్తం మైనస్ సరిస్థానాల మొత్తం. ఇప్పుడు 4 ప్లస్ n ప్లస్ 6 ప్లస్ 1 మైనస్ 3 ప్లస్ 7 ప్లస్ 5 ఇదెంత? 11 ప్లస్ n ఇదెంత? 15. సో దీని వాల్యూ 0 కావాలంటే ఇక్కడ n ప్లస్ ఎంత పెట్టుకోవాలి మనం? n = 4 పెట్టుకుంటే 15 - 15. సో n వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్.